కిషోరి వికాసంపై సామలకోట మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా వర్కర్లకు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఐసీడీఎస్ సిడిపిఓ జి ఉషా తెలియజేశారు. సామలకోట ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా వర్కర్లకు ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు సిడిపిఓ జి ఉషా అధ్యక్షతన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్య దశ నుండి స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బాల్య వివాహాలపై అవగాహన వంటి వాటిపై వైద్య అధికారులు వై హిమావతి పరదేశులు శిక్షణ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 1 వై శివరామకృష్ణయ్య, విద్యాశాఖ అధికారి 2 జి పుల్లయ్య, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ సంతోష్ కుమారి, ఏపీఎన్సీహెచ్ జగదీశ్వరి, ఏవో సతీష్, టీసీపీఎస్కే శ్రీనివాస్, సిఆర్ఏఎఫ్ సిహెచ్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ఇదంతా కూడా ఈ ట్రైనింగ్ లో భాగం. దీనికి సంబంధించి మెటీరియల్ కూడా భవిష్యత్తులో వస్తుంది. దీనికి మనం పిలిచిన వాళ్ళు ఎవరు అంటే, ట్రైనింగ్ తీసుకోవడానికి పిలిచిన వాళ్ళు ఎవరు అంటే మన స్కూల్ టీచర్స్. ప్రతి స్కూల్, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక మోడల్ టీచర్, అంటే రేపు పొద్దున్న కిషోరి వికాసానికి ఆ స్కూల్ నుంచి వాళ్ళు మోడల్ టీచర్గా ఉంటారు. అదేవిధంగా ఆ ఊళ్ళో యాక్టివ్గా ఉన్న ఒక అంగన్వాడీ వర్కర్ని, ఆ ఊరి నుంచి ఒక ఏఎన్ఎంని, ఒక జిఎంఎస్కేని, అలాగే వెలుగు నుంచి కూడా ఒక యాక్టివ్ ఎస్ఎస్జీ మెంబర్ని కూడా మనం పిలవడం జరిగింది. వీళ్ళంతా ఒక టీమ్గా ఈ ప్రోగ్రాంలో చేసేది ఏంటి అంటే, ఇక్కడ శిక్షణ తీసుకొని స్కూళ్ళల్లో పిల్లల్ని, ఎవరైతే స్కూల్లో ఉన్నారో ఆ పిల్లల్ని 11 నుంచి 14 వరకు గ్రూపులుగా 50 గ్రూపులుగా తయారు చేసి ఈ శిక్షణా కార్యక్రమం ఓరియంటేషన్ ఆడ కూడా ఇవ్వాలి. అందులో ఒకరిని, ఆ మెంబర్స్లో ఒకరిని యాక్టివ్ మెంబర్ని కన్వీనర్గా పెట్టి ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ద్వారా, స్కూల్ టీచర్ గారి ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం చెప్పడం అనేది ఈ కిషోరి వికాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాగ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కూడా గ్రూపులుగా తయారు చేయాలి.